సోదరీమణులారా, సంఘస్థులారా, ఈ కాలనీ ఈ యొక్క గాజుల రామారం ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రులారా, వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పాస్టరు కుమార్ గారికి, ఇక్కడ దేవుని పరిచర్యలో అలాగే ఆరాధనలో ఈ దేవుని వాక్య ధ్యానములో ప్రత్యక్షంగా పరోక్షంగా పరిచర్య రూపంలో వాడబడుతున్నటువంటి ప్రతి వారికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి క్రీస్తు శుభాభినందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, లోకములో సూర్యుని రాకడకు ఒక కారణం ఉంది, మనందరికీ తెలుసు. అలాగే ఆకాశమందు మేఘం యొక్క రాకడకు ఒక కారణం ఉంది. అది ఎంత వాస్తవమో క్రీస్తు యేసు యొక్క రాకడకు అంతకంటే బలమైనటువంటి కారణము ఉన్నది. ప్రియ సహోదర సహోదరీమణులారా, ఆ కారణము ఏంటి అనేటువంటి విషయాన్ని మీరు ఇది వరకు కొంత ప్రత్యక్షంగాను కొంత పరోక్షంగాను విని ఉంటారు, ఆలకించి ఉంటారు. దేవుని యొక్క జ్ఞానాన్ని, ఆలోచనని మనం ఎన్నిసార్లు ధ్యానిస్తూ ఉంటే అంత మధురము మనకి లభిస్తూ ఉంటుంది. దేవుని యొక్క కుమారుడు దేవుని పరిశోధనలో నెగ్గినటువంటి వాడు, విశ్వాసపాత్రుడు, స్నేహితుడైనటువంటి అబ్రహాము గారికి దేవుడు ఒక విలువైనటువంటి గొప్ప వాగ్దానమును చేసి ఉన్నాడు. బహుశా మీ అందరికీ తెలుసది. ఏంటంటే వాగ్దానం, దేవుడు అబ్రహాము గారికి యేసు ప్రభుల వారిని ఉద్దేశించి చేసినటువంటి వాగ్దానం ఏంటంటే, ప్రియా దేవుని వారలారా, ఒక మంచి మాట దేవుడు రాయించడం జరిగింది. ఏంటి అని అంటే, మనం అందరం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా, అబ్రహాము గారు దేవుడికి స్నేహితుడు. ఎందుకయ్యాడు చెప్పండి స్నేహితుడు? సాధారణంగా స్నేహము ఎవరికి కుదురుతుంది? ఆలోచనలకి దగ్గరగా ఉన్నటువంటి వారికి స్నేహం కుదురుతుంది. ఇప్పుడు దేవుని ఆలోచనకి దగ్గరగా వచ్చినటువంటి వాడు అబ్రహాము. అందుకే అబ్రహామును ఇష్టపడ్డాడు. తెరహు కుటుంబము సత్యమై ఉన్నటువంటి, నిత్యమై ఉన్నటువంటి, సకల సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడిని ఎరగక, అప్పటికి వారికి తెలిసి ఉన్నటువంటి మార్గములో వెలుచున్నటువంటి క్రమములో ఆ కుటుంబములో ఎవరు నా మాట వినగలరు, ఎవరు నన్ను అర్థం చేసుకోగలరు, ఎవరు నా మాటకు గౌరవాన్ని ఇవ్వగలరు, ఎవరు నడవగలరు అని దేవుడు చూసినప్పుడు దేవునికి కనిపించినటువంటి ఏకైక వ్యక్తి అబ్రహాం. ఆ అబ్రహామును హారానులో ఉండగా, నా కుమారుడా అబ్రహామా, నేను నీకు చూపించేటువంటి చోటుకి వెళ్ళుము అని అన్నాడు. అప్పటి వరకు ముఖ పరిచయం లేనటువంటి ఆ దేవుడి మాటలు విన్నటువంటి అబ్రహాము గారు, అయ్యా
ఎవరు మీరు? నేను ఎందుకు వెళ్ళాలి? అక్కడికి వెళ్ళటం మూలంగా నాకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి? ఇత్యాది ప్రశ్నలేమీ వేయలేదు. ఆ మాటలోనే అబ్రహాము ఆకర్షితుడయ్యాడు, ఆ మాటను నమ్మాడు. ఇది దైవవాణి, ఇది దేవుని ఆజ్ఞ. దేవుడంటే ఈ సృష్టిని కలగజేసినటువంటి వాడు, దానిని నడిపిస్తున్నటువంటి వాడు. దేవుడంటే నాకు జన్మనిచ్చినటువంటి వాడు, పెంచి పెద్ద చేస్తున్నటువంటి వాడు. ఈ సమస్త సృష్టిని కలగజేసి అందున నాకు స్థానమిచ్చి బ్రతుకునిస్తూ నడిపిస్తున్నటువంటి దేవుడికి కులము లేదు, మతము లేదు, జాతి ప్రాంత వైషమ్యము ఉండదు. కులాలు మనము పుట్టించుకున్నాం, మతాలు మనము కలగజేసుకున్నాం, నీవు వేరు నేను వేరు అనేటువంటి అభిప్రాయాన్ని మనం పెంచుకున్నాం. ఒకసారి ఆలోచించండి, మనము నివసిస్తున్నటువంటి భూములు ఎన్ని? భూములా భూమి? ఒక భూమి, అంతేనా? ఈ భూమి మీద వెలిగిస్తున్నటువంటి సూర్యులు ఎన్ని? ఒక సూర్యుడు. పౌర్ణమికి కారణమవుతున్నటువంటి చంద్రులు ఎన్ని? ఒకటి, ఒక చంద్రుడు. ప్రియ దేవుని వారలారా, భూమి ఒక్కటి, సూర్యుడు ఒక్కడు, చంద్రుడు ఒక్కడు. వీస్తున్నటువంటి గాలికి జాతి మత ప్రాంత భేదము లేదు. ప్రవహిస్తున్నటువంటి జలాలకి లేక కురుస్తున్నటువంటి వర్షానికి జాతి మత ప్రాంత దేశ వైషమ్యాలు లేవు. వీటికి లేనటువంటి కులం, వీటికి లేనటువంటి మతం, వీటిని కలగజేసినటువంటి దేవుడికి ఉంటుందా? ఉంటుందా? ఉండదు. దేవుడు ఒకడు. మానవ కోటి అందరికీ దేవుడు ఒకడే. ఒక్కడే దేవుడు ఈ మానవ కోటికి. ఆ ఒక్కడై ఉన్నటువంటి దేవుడు అబ్రహామును పిలిచి, కుమారుడా, నీవు నమ్మకమైనటువంటి వాడవు, నేను చెప్పినట్లుగా వింటున్నటువంటి వాడవు గనుక నీ పట్ల నాకు ఇష్టము కలిగింది. నేను నీకు ఒక ప్రమాణము చేయాలి అని అనుకుంటున్నాను, ఒక వాగ్దానం చేయాలి అని అనుకుంటున్నాను. ఏమిటి ఆ ప్రమాణం? ఏమిటి ఆ వాగ్దానము అని అంటే, మీ చేతుల్లో బైబిల్ ఉంటే ఒకసారి తెరిచి చూడండి. లేనటువంటి వారు వింటూ ఆలకించేటువంటి ప్రయత్నం చేయండి. ఆది కాండము 22వ అధ్యాయము 18వ వచనం. ఆది కాండం 22వ అధ్యాయము 18వ వచనము ఏమంటున్నాడు? ఎవరన్నా ఒక్కలే చదవండి. మరియు నీవు నా మాట వినినందున. దేవుని కృపను బట్టి మేము బ్రతుకుచున్నామన్న వాళ్ళు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటండి? నీవు నా మాట వినినందున, నీవు నా మాట వినినందున అని అంటున్నాడు. ఎంతమందికి దేవుని కృప కావాలి? ఎంతమందికి దేవుని ఆశీర్వాదం కావాలి? ఎంతమందికి దేవుని దయ కావాలి, దీవెనలు కావాలి? ఎంతమంది దేవుని ద్వారా భవిష్యత్తు మేలును పొందుకోవాలని ఆశపడుతున్నారు? ఎంతమంది ఈ మట్టి శరీరాన్ని విడిచిపెట్టి మహిమగల జీవితాన్ని జీవించాలని అనుకుంటున్నారు? ఎంతమంది ఈ లోకాన్ని, ఈ నేలను విడిచిపెట్టి పరమునందున్నటువంటి తండ్రి ఒడిలో కలకాలము శ్వేత తీరాలని అనుకుంటున్నారు? ఉందా మీకు ఆశ? ఉందా మీకు కోరిక?
ఆలోచిస్తున్నారా దాని గురించి ఎప్పుడైనా? అంత దూరం ఎందుకు మాకు? ఇప్పుడు మాకు ఉద్యోగాలు ఇస్తే చాలు, వ్యాపారాలు బాగా జరిగితే చాలు, డబ్బులు ఐశ్వర్యం వస్తే చాలు, పిల్లలకి పెళ్లిళ్ళు అవుతే చాలు, దేవుని కృపను బట్టి ఒక ఇల్లు కలిగితే చాలు, ఓ వాహనం కొనుక్కోగలిగితే చాలు అని అనుకుంటున్నారా? ఇవేవి శాశ్వతమైనవి. మీకు శాశ్వతమైనవి కావాలా, అశాశ్వతమైనవి కావాలా? శాశ్వతమైనవి కావాలి. శాశ్వతమైనటువంటి వాటికి మనము అర్హత సాధిస్తూ అవకాశం ఉంటే ఈ అశాశ్వతమైనటువంటివి కూడా పొందుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ అశాశ్వతమైనటువంటివి పొందుకొని శాశ్వతమైనటువంటి వాటిని పొందుకోలేదు అనుకోండి, అది ప్రమాదమా లేదా క్షేమమా? అది ప్రమాదము సుమా. అశాశ్వతమైనటువంటివి పొందుకొని శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం మనం పొందుకోలేదు అనంటే అది మనకు ప్రమాదము. ఎంత ప్రమాదము అనంటే, కన్న తండ్రి అంటే దేవుడి యొద్దకి వెళ్ళవలసినటువంటి మనము దారి మళ్లించబడి వెళ్ళకూడనటువంటి చోటుకు వెళ్ళవలసినటువంటి ప్రమాదము ఏర్పడుతుంది. గనుక మనకు కావాలి అనంటే దేవుడి స్థాయికి తగినటువంటి కోరికను మనం కోరుకోవాలి. దేవుడి స్థాయి ఏంటంటే, మాట ద్వారా సమస్తమును కలగజేసిన నాట నుండి కోటాను కోట్ల సంవత్సరాలుగా నడిపిస్తూ నిర్వహిస్తున్నటువంటి వాడు ఆయన. ఆయన ఉన్నవాడు, నిత్య శక్తిమంతుడు, అధిక శక్తిమంతుడు, శ్రీమంతుడు, మహాప్రజ్ఞ కలిగినటువంటి వాడు. అలాంటి ఆయనను అడగాలంటే ఎలాంటి విషయాలు అడగాలండి? ఎలాంటి కోరిక కోరుకోవాలి? ఆయన స్థాయికి మనము అడగాలి అంటే, అయ్యా నన్ను అమరుణ్ణి చేయి, అయ్యా నాకు నిత్య జీవము అనుగ్రహించుము, అయ్యా నీ దగ్గర ఉండేటువంటి మహిమ ఏదైతే ఉందో ఆ మహిమను నాకు ప్రసాదించుము, నిత్య స్వాస్థ్యాన్ని మాకు దయచేయము, నెమ్మదిని దయచేయము, శాంతిని దయచేయము, సమాధానమును దయచేయము, సంతృప్తిని దయచేయము. ఇవి కేవలం దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఇవి కేవలం దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అలాంటి దేవుణ్ణి మనము ఇవి అడగగలగాలి అనంటే ఆ దేవుడు మనల్ని మన్నించాలి. ఆ దేవుడు మన్నించాలి అనంటే ఎప్పుడు మన్నిస్తాడో తెలుసా? ఆ దేవుని మాటను మనం విన్నప్పుడు, ఆయన చిత్తానుసారముగా మనము జీవించినప్పుడు, అప్పుడు మాత్రమే అనుగ్రహించగలుగుతాడు. అందుకే అక్కడ ఉంటున్నటువంటి మాట, అబ్రహామును ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట ఏంటి? మళ్ళీ చదువురా. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. ఇక్కడ రెండు విషయాలు మీరు గమనించాలి. నీవు ఆశీర్వదించబడుతూ అన్నాడా? నీ సంతానము ద్వారా లోక జనులు ఆశీర్వదింపబడతారు అని అన్నాడా? నీ సంతానము ద్వారా లోక జనులు ఆశీర్వదించబడతారు అని అన్నాడు. అరే నువ్వు 10 మందికి దానం చేసేవాడిగా ఉంటావురా అని అన్నాడు అనుకోండి దేవుడు. అంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ 10 మందిని పోషించగలిగే శక్తి, అలాగే తన కుటుంబం కూడా పోషించగలిగేటువంటి శక్తిని ఆయన పొందుకొని ఉంటాడు. అంతే కదండి? అవును. నీ సంతానము ద్వారా లోక జనులందరూ ఆశీర్వదింపబడుతురు అనంటే లోక జనులందరికీ కావలసినటువంటి ఆశీర్వాదం ఏదైతే ఉన్నదో ఆ ఆశీర్వాదాన్ని ఆల్రెడీ
దేవుడు ఎవరికి ఇచ్చి ఉన్నాడు? అబ్రహాముకి ఇచ్చి ఉన్నాడు. ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు చెప్పండి? అబ్రహాము దేవుని మాట వినినందున వెళ్ళమన్న చోటికి వెళ్ళాడు, చేయుమన్న పనిని చేశాడు. అబ్రహాములో ఏమిటి? దేవుడు పెట్టినటువంటి క్లిష్టమైనటువంటి పరీక్షల్లో ఒక పరీక్ష పేరు చెప్పండి. వెరీ గుడ్. నీకు ఒక్కడుగా ఉన్నటువంటి నీవు అతిగా ప్రేమించేటువంటి నీ కుమారుణ్ణి నాకు బలిమ్ము అని అన్నాడు. బలి రాక అవసరం లేదండి, నీ కుమారుణ్ణి నా పరిచర్యకి అప్పగించు అని అన్నాడు అనుకోండి, ఇవ్వడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు మీలో? ఏమండి? నా సంతానము దేవుని సేవలో, దేవుని పరిచర్యలో, దేవునికి నమ్మకమైనటువంటి సేవకుడుగా, సైనికుడుగా వాడబడితే అంతే మాకు చాలు. దానిని బట్టి అబ్రహామునకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చినట్లుగా నాకు, నా కుటుంబానికి కూడా ఇస్తాడు అని చెప్పి ఆశ కలిగి, ఎస్ మేము రెడీగా ఉన్నామన్న వాళ్ళు దయచేసి మీ కుడి హస్తాన్ని చూపించండి. ఒక సహోదరి మని లేపింది, అది కూడా బిడియంగా. ఎందుకో తెలుసా? మేబీ తనకు భయము, నేను ఇవ్వలేను, ఇస్తానో ఇవ్వను అనేది కాదు, వీళ్ళెవరూ లేపట్లేదు కదా, నేను ఒక్కదానిని లేపితే వీళ్ళందరూ నన్ను ఎట్లా, అబ్బా ఇక ఈమెనా ఇచ్చేది, ఇక చూడవా అని ఎక్కడా అనుకుంటారేమో అని. అదేనారా? కాదా? మరి ఎందుకు కొంచెం లేకున్నావు? ఏంటండి, మీరు మీ పిల్లల్ని దేవునికి ఇవ్వటానికి సిద్ధంగా లేరా? దేవునికి ఇవ్వటం అంటే బలి ఇవ్వటమా? దేవునికి ఇవ్వటం అంటే శాశ్వతంగా మనకు లేకుండా ఇచ్చేయటమా? అంటే దేవునికి ఇవ్వటము అనంటే ఏంటి? దేవుని చిత్తానుసారంగా నా కుమారుడు బ్రతకాలని కోరుకొని అర్పించుకోవటం. ఓకే, అర్పించుకోవటం. నీ సంతానము ద్వారా లోక జనులందరూ ఆశీర్వదింపబడతారు. ఇంతకి ఇక్కడ రెండు విషయాలు మళ్ళీ. ఒకటి, అబ్రహాము సంతానం అంటే ఎవరు? మొదటిది, ఆశీర్వదింపబడేటువంటి జనులు ఎవరు? మూడవది, ఇంతకీ ఆ ఆశీర్వాదము ఏమిటి? క్లాస్ రూమ్లో పాఠం చెప్పినట్టుంది కదా, కానీ నేను ఇక్కడ ఒక గంట సేపు కేకలు వేసి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు ఏం చెప్పారు అని అంటే మీరు ఒకరు చూసుకున్నారనుకోండి, దానివల్ల ప్రయోజనము లేదు. నేను చెప్పిన దానికి, మీరు వినిన దానికి, నిర్వహించినటువంటి నిర్వాహకులకి సార్థకత జరగాలి అనంటే మీకు విషయము సమగ్రంగా అర్థం కావాలి. రైట్. ఇప్పుడు ఆయన సంతానము అనంటే సహజంగానే మనకు వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే అబ్రహాము కుమారుడు ఇసాకు కుమారుడు యాకోబు, యాకోబు సంతానం 12 మంది కుమారులు, వారి పిల్లలు వీళ్ళందరూ కలిపితే అబ్రహాము యొక్క సంతానమని ఎంచబడుతుంది అనేటువంటిది సాధారణంగా వచ్చేటువంటి ఆలోచన. కానీ నీ సంతానము అని అన్నప్పుడు దేవుని దృష్టిలో ఎవరు ఉన్నారో, ఆ సంతానం అంటే ఎవరో సుస్పష్టంగా పౌలు గారు మనకు తెలియచేస్తున్నారు. గలతీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. గలతీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము ఒకసారి మీరందరూ తెలిసి చూస్తారు అని అనుకుంటున్నాను. చూసారా? 3వ అధ్యాయము
చక్కని వివరణాత్మకమైనటువంటి విషయం మీకు కనబడుతుంది. 16వ వచనం ఏమన్నాడు? అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. అబ్రహామునకు చేయబడిన వాగ్దానాన్ని ఇస్సాకుకి జ్ఞాపకం చేశాడు. ఇస్సాకుకు జ్ఞాపకం చేసిందే యాకోబునకి జ్ఞాపకం చేశాడు. ఆ యాకోబునకు జ్ఞాపకం చేసింది ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? చదువు. అతని సంతానమునకును వాగ్దానము చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానములకును అని చెప్పక, నీ సంతానములకు అనలేదట. సంతానములు అని గనక అన్ని ఉంటే ఏమయ్యేది? ఇస్సాకు గర్భమున ఎంతమంది పుట్టారో వాళ్ళందరికీ వర్తించేది. అవునా? యాకోబు గర్భములో ఎంతమంది అయితే పుట్టారో వాళ్ళందరికీ వర్తించేది. అలా శాఖలుగా ఎన్ని వంశాలుగా వెళ్ళారో, ఎన్ని కుటుంబాలుగా వెళ్ళారో వాళ్ళందరికీ వర్తించేటువంటిది. అనేకులను గూర్చి అన్నట్టుగా సంతానములకు అని అనలేదట. ఏమన్నాడట మరి? ఒకని గూర్చి అన్నట్టే. ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అని నేను. ఏమన్నాడట? సంతానములకు అని అనలేదట. ఏమన్నాడట? సంతానమునకు. సంతానమునకు అంటే ఒకని గూర్చి చెప్పినట్టే చెప్పాడట. అంటే అబ్రహామునకు ఇచ్చిన వాగ్దానములో నీ సంతానము ద్వారా లోక జనులందరూ ఆశీర్వదించబడుదురు అనేటువంటి మాట అనేకులను దృష్టిలో పెట్టుకుని అన్నాడా? ఒకరిని దృష్టిలో పెట్టుకుని అన్నాడా? ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని అన్నాడు. ఆ ఒక్కరు ఎవరు? ఆ ఒక్కరు ఎవరు ప్రియులారా? ఆ ఒక్కరు ఎవరు? ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదము ఏమిటి? అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 25, 26 వచనాలు. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 25, 26 వచనాలు. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమునందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి నీ పితరులతో చేసినటువంటి నిబంధనకును మీరు వారసులై ఉన్నారు అని అన్నాడు. ఏమండి? అంటే ఇప్పుడు మనం ప్రారంభంలో చదువుకున్నటువంటి మాట ఏదైతున్నదో దాన్ని మరలా ఇక్కడ జ్ఞాపకం చేశాడు. ఏమని జ్ఞాపకం చేశాడు? నీ పితరులకు ఏదైతే వాగ్దానం చేయబడిందో ఆ వాగ్దానము ఎవరి ఎడల నెరవేరవరుచున్నది అని అంటున్నాడు. ఏమన్నారు అక్కడ? మీ సంతానమునకి మీ వారసుల విషయంలో నెరవేరబోచున్నది అన్నాడు. మీ ఎడల నెరవేరబోచున్నది అన్నాడు. మీ ఎడల అంటే ఎవరి ఎడల? మొదటి శతాబ్దములో లూకా గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాస్తున్నటువంటి మాట ఆ మొదటి శతాబ్దములో ఉన్నటువంటి ప్రజల కోసం మాత్రమే రాయలేదు. అలాగే ఇశ్రాయేలీలు అనబడుచున్నటువంటి ఆ 12 గోత్రీకులకు సంబంధించినటువంటి జనులను ఉద్దేశించి మాత్రమే చెప్పటము లేదు. మీరు లేదా మీకు అనేటువంటి మాట సర్వ లోకమునకు, ఈ ఆరిన నేల మీద ఉన్నటువంటి ప్రజలందరినీ ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట మీ ఎడల, మీకు. ఏమండి? ఆ పదం కొంచెం నొక్కి చదవండి రా, మళ్ళీ చదవండి. అబ్రహామునకును
ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమునందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసినటువంటి నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. మీరు వారసులై ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నటువంటి చోట ఆ వారసులు అనేటువంటి ఆ మాటలో ఇప్పుడు ఆ వారసులు ఎవరన్నమాట? ఆ వారసుల్లో ఎవరెవరున్నారు అనంటే మొదటి శతాబ్దం మొదలుకొని ఈ 21వ శతాబ్దం వరకు ఎంతమంది జనులైతే ఉన్నారో వాళ్ళందరూ ఉన్నారు. వారిలో మనము ఒకరము. వారిలో మనము ఒకరము అంటే అబ్రహామునకు చేయబడినటువంటి ఆశీర్వాదానికి మనము కూడా పాత్రులమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అలనాడు చేసినటువంటి వాగ్దానము ఏదైతే ఉందో, ఇవ్వబడినటువంటి ఆశీర్వాదం ఏదైతే ఉందో, దానికి మీరు ఇప్పుడు పాత్రులై ఉన్నారు అనంటే ఆ మీరు అనబడేటువంటి వారు ఎవరు అనంటే మనమే. మనమే మనమే అనంటే భారతీయులం. మనమే అనంటే తెలంగాణ వాసులం లేదా ఆంధ్ర వాసులు. మనమే అనంటే ఈ హైదరాబాదీలం. మనమే అనంటే ఈ గాజుల రామారం. మనమే అనంటే ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు మాత్రమే అనుకుంటే పొరపాటు. అన్య జనులకు కూడా చేసినటువంటి వాగ్దానం అది. మీకు కూడా అన్నాడు. సర్వలోకము భూలోకమందున్నటువంటి జనులందరికీ. అయితే ఆ ఆశీర్వాదము ఎవరు పొందుకుంటారు అనంటే అయ్యా మీరిచ్చేటువంటి ఆశీర్వాదము నాకు కూడా కాస్త ఇవ్వండి అని ఎవరైతే దేవుణ్ణి అడగగలుగుతారో, అయ్యా ఆశీర్వాదములో మమ్మలను కూడా పాత్రలు చేయండి అని ఎవరైతే దేవుని సన్నిధిలో మోకరిల్లగలుగుతారో, ఎవరైతే ఆ దేవుని యొక్క మాటను గమనించి ఆయన సన్నిధిలోనికి వచ్చి కోరుకుంటారో వాళ్ళందరికీ వర్తిస్తుంది. ఇందులో స్వకీయులు లేదంటే మరొకరు అనేటువంటి తారతమ్యం లేదు. అందరికీ అవకాశం ఇస్తున్నాడు. అయితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి వారికి మాత్రమే వర్తిస్తుంది. అంటే ఈ కాలనీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వాసులందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు, క్రైస్తవేతరులైనటువంటి నా ప్రియతమ సహోదరిమణులైనటువంటి మీ అందరికీ కూడా ఇవ్వబడుచున్నటువంటి గొప్ప అవకాశము. మీరు కూడా పొందుకోవాలి. ఇంతకీ ఏంటి ఆ ఆశీర్వాదము అనంటే ఇప్పుడు 26వ వచనంలో చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు. దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి మీలో ప్రతి వానికి జాగ్రత్తగా మంచండి. దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి ఎవరా సేవకుడు అనంటే యేసుక్రీస్తుల వారు. తన సేవకుణ్ణి పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదటగా మీ యొద్దకి పంపేను. 2000 సంవత్సరాల క్రితం పరమున దేవుని యొద్ద ఉన్నటువంటి క్రీస్తు యేసును అబ్రహామునకు చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో దానిని నెరవేర్చడానికి పరము నుండి ఈ లోకములోనికి ఈ భూమి మీదికి తన కుమారుడైనటువంటి క్రీస్తు యేసును పంపించి ఉంటున్నాడు. అలా వచ్చినటువంటి క్రీస్తు యేసు
ఆత్మ రూపములో మరియా అనేటువంటి కన్యక గర్భములోనికి వెళ్ళగా 9 మాసములు ఓ చక్కని శరీరము అమర్చబడింది. ఆ శరీరమును ధరించుకొని ఈ బాహ్య ప్రపంచములోనికి వచ్చినటువంటి ఆయన 30 సంవత్సరాల వరకు ఇంట ఉండి 30వ ఏట ఈ బాహ్య ప్రపంచములోనికి వచ్చి అప్పటి వరకు కని విని ఎరగనటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానవాక్కులను వినిపించాడు. దేవుడంటే ఏంటి అనేటువంటి పరిచయాన్ని ఈ ప్రపంచానికి ప్రప్రథమముగా చేసినటువంటి మహానుభావుడు ఆయన. ఆయన లోకమునకు జ్ఞానమును వినిపించాడు. దేవుడు అంటే ఏంటి అనేటువంటి పరిచయాన్ని గావింపచేశాడు. దేవుడు అంటే ఎలా ఉంటాడు, దేవుని గుణము ఎలాగుంటుంది, దేవుని యొక్క స్వభావం ఎలాగుంటుంది, దైవత్వం అనేటువంటిది ఎలాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఈ లోకానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి యేసుక్రీస్తుల వారు. ప్రియులారా, దేవుడంటే ప్రేమ, దేవుడంటే దయ, దేవుడంటే కృప, దేవుడంటే ఇందాక చెప్పుకున్నటువంటి ఆ నిత్య శక్తిమంతుడు, అధిక శక్తిమంతుడు, ఇవన్నీ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నటువంటిది దేవుని యొక్క గుణం. ఆ గుణము ఏదైతే ఉన్నదో ఆ దేవుని యొక్క తత్వాన్ని చూపించినటువంటి మూర్తివత్వమై ఉన్నాడు ఆయన. బ్రతికింది 33.5 సంవత్సరాలు. అవునా? అవును. ఆ 33.5 సంవత్సరాలలో తాను భూమి మీద ధరించుకున్నటువంటి శరీరము ఏదైతే ఉన్నదో ఆ శరీరము ద్వారా దేవుని యొక్క గుణాన్ని చాటినటువంటి వాడు ఆయన. అంటే ఒక విధంగా యేసుక్రీస్తును అర్థం చేసుకోగలిగితే దేవుడిని అర్థం చేసుకోగలుగుతాం. యేసుక్రీస్తును మనం స్వీకరించగలిగితే దేవుడిని మనం స్వీకరించగలుగుతాం. యేసుక్రీస్తు తన శరీరము ద్వారా దేవుని యొక్క గుణగణములను చాటినటువంటి వాడాయన. దయచేసి ఈ ప్రాంత వాసులైనటువంటి వారికి నా మనవి, క్రైస్తవ్యం అంటే మనది కాని మతము అనేటువంటి అభిప్రాయాన్ని మీ మనసులలో నుండి తొలగించండి. క్రైస్తవ్యం అంటే విదేశీ మతము అనేటువంటి భావనని తొలగించండి. క్రైస్తవ్యం అంటే ఇక్కడ ఉన్నటువంటి మన సంస్కృతిని దెబ్బతీసేటువంటి వారు అనేటువంటి అభిప్రాయాన్ని తొలగించండి. మన సాంప్రదాయాన్ని చెడగొట్టేటువంటి వారు అనేటువంటి అభిప్రాయాన్ని తొలగించండి. క్రైస్తవులు అనంటే క్రీస్తును ధరించుకున్నటువంటి వారు. క్రైస్తవులు అనంటే క్రీస్తును ధరించుకున్నటువంటి వారు. క్రీస్తును ధరించుకున్నటువంటి వారు అనంటే క్రీస్తు యొక్క ఆలోచనలు ఏమైతే ఉన్నాయో, క్రీస్తు యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో, క్రీస్తులో ఉండేటువంటి గుణగణాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ ధరించుకున్నటువంటి వారు, హృదయములో నింపుకున్నటువంటి వారు, మనస్సున కలిగి ఉన్నటువంటి వారు, ఆ ప్రకారమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారు. యేసు ప్రభుల వారు తన శరీరములో జీవించినప్పుడు ఎలాంటి జీవితాన్ని చూపించాడు అనేటువంటి మాట ఒకసారి కొలస్సీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, కొలస్సీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము, ఎలయనగా దేవత్వము యొక్క సకల పరిపూర్ణత. ఏమండి? దేవత్వము, దేవుడంటే ఎలా ఉండాలో. ఏమండి? చాలా మంది కొన్ని తీర్పులు చెప్పేస్తూ ఉంటారు. దేవుడంటే ఎలా ఉండాలంటే అని 1, 2, 3, 4 అని కొన్ని పాయింట్లు చెప్పేస్తూ ఉంటారు. ఒకసారి ఆలోచించండి. దేవుడు గొప్పవాడా అంటే దేవుడు పెద్దోడా? దేవుడు నిర్ణేతనా? మనుషులు గొప్పవారా? మనుషులు నిర్ణేతనా? మీకు అర్థం అవటానికి
దేవుడు మనల్ని కన్నాడా, మనము దేవుణ్ణి కన్నామా? దేవుడు మనల్ని కన్నాడు. జన్మించినటువంటి మనము దేవుణ్ణి అర్థం చేసుకొని, ఓహో దేవుడు ఇలా ఉంటాడా అని అనుకొని ఆ ప్రకారం దేవుణ్ణి స్వీకరించగలిగేటువంటి గుణం మనకి ఉండాలి. అంతేగాని దేవుడంటే ఇలా ఉండాలి, దేవుడంటే అలా వ్యాపించాలి, దేవుడంటే ఇంతెత్తు ఉండాలి, ఈ రకంగా దేవుణ్ణి గురించి దేవుడు ఎలా ఉండాలి అని నిర్ణయించేటువంటి శక్తి సామర్థ్యం మనకి లేదు. దేవుడు ఇలా ఉండాలి అని చెప్పగలిగేటువంటి జ్ఞానం మనకు లేదు. దేవుడంటే ఇలా ఉండాలని శాసించేటువంటి అధికారం మనకు అసలే లేదు. దేవుడు తాను ఉండాలనుకున్నట్టుగా ఉంటాడే కానీ నువ్వు ఉండుమన్నట్లుగా ఉండడు. నీ ఉండుమన్నట్లుగా దేవుడు ఉంటే అసలు ఇప్పుడు ఇక్కడ దేవుని యొక్క శక్తికి, దేవుడి యొక్క సామర్థ్యానికి అర్థమేముంది? లేదు. పిల్లరా, దైవత్వము ఈ మనుష్యులను కలగచేసింది, అంతేగాని మనుషులు దేవుడిని కలగచేయలేదు. దేవుడికంటూ ఒక వ్యక్తిగత నేను ఇలా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంది. తాను ఉండాలనుకున్నటువంటి విధానంలో తాను ఉన్నాడు. ఉన్నటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఆయన ఒక శక్తిగా ఉన్నాడు, జనన మరణములు లేనటువంటి వాడుగా ఉన్నాడు, ఆది అంతములు లేనటువంటి వాడుగా ఉన్నాడు, శ్రీమంతుడై ఉన్నాడు, మహా అధికారి అయి ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ప్రేమ, జాలి, దయ, కరుణ, కృప, వాత్సల్యము అనబడేటువంటి తదితరమైనటువంటి గుణాలన్నీ కలిగి ఉన్నాడు. దేవుడు మనం అడిగితే ఇచ్చేవాడు, కొన్ని సందర్భాలలో అడగకపోయినా కూడా ఇచ్చేటువంటి వాడు. అది దైవత్వం, అది దైవత్వం. ఈ నేలను మనం అడిగామా? ఇందాక చెప్పుకున్నటువంటి ఆ సూర్యుని మనం అడిగామా? ఏమంటే వేటిని అడిగాం మనం? ఇవేవి కూడా మనం అడగక మునిపే ఇవ్వబడినటువంటివి. పిల్లరా, అలా మనకు అనుగ్రహించి ఆకలికి అన్నమునిచ్చాడు, దాహానికి నీరుని ఇచ్చాడు, చల్లని గాలిని ఇచ్చాడు, ఇంకా రకరకాలైనటువంటి ప్రకృతి రూపంలో కావలసినటువంటి వాటిని అన్నిటినీ ఇచ్చాడు. అంతకంటే ముఖ్యంగా ఇందాక మనం చదువుకున్నామే, ఏమని? దుష్టత్వములో నుండి తప్పించి. ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదం ఏమిటంటే దుష్టత్వములో నుండి తప్పించడము. ఇంతకీ దుష్టత్వము అంటే ఏంటి? దుష్టత్వము అనంటే ఒక తప్పు, ఒక చెడు, ఒక పాపము నుండి మళ్లించుట వలన మిమ్ములను ఆశీర్వదించెను అని అన్నాడు అక్కడ. పాపము నుండి తప్పించటం మనకు ఆశీర్వాదం ఎలా అవుతుంది? పాపులముగా మనం మరణిస్తే దేవుడున్నటువంటి దేవలోకమునకు వెళ్ళగలిగేటువంటి అవకాశం మనకు ఉండదు. జాగ్రత్తగా గమనించండి. పాపులముగా మనం మరణిస్తే దేవుని శిక్షకు మనము పాత్రులమవుతాం. అంటే నరకానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నరకానికి వెళ్ళటము ఎవరికైనా ఇష్టమా? అంటే నరకం వెళితే సుఖమా, సంతోషమా? ఇవేమి ఉండవు. నరకంలో వేదన, హాహాకారాలు, ఏమండి, అగ్నిలో కాలటం, దినదినం క్షణం ఆ భయంకరమైనటువంటి దుస్థితిని అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుంది. దాని నుండి మళ్లించటము అనంటే నరకమునకు వెళ్ళకుండా, పాపము చేయకుండా, పరిశుద్ధులనుగా చేసి జీవ మార్గములో
నడిపించి నిత్య జీవం పొందుకునేటట్లుగా దేవునికి అప్పగించేటువంటి కార్యక్రమమే యేసు ప్రభుల వారు ఈ లోకములోనికి వచ్చి చేసినటువంటి గొప్ప కార్యం. మొదటగా తన జ్ఞానమును తెలియచేశాడు. అంటే దేవుడు అంటే ఏంటో తెలియచేశాడు. మనమెవరమో మనమేమిటో తెలియచేశాడు. అదేవిధంగా మన జన్మ, మన బ్రతుకు, మన మరణం తర్వాత సంభవించబోయేటువంటి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియచేశాడు. ఇదిగో మీరిలా బ్రతుకుతే ఈ పరిస్థితుల్లో ఉంటారు, అలా బ్రతుకుతే మరో పరిస్థితుల్లో ఉంటారు అనేటువంటి ఆ వ్యత్యాసమును తెలియచేసినటువంటి వాడు ఆయన. పాపములో బ్రతికితే నరకానికి వెళతారు, పరిశుద్ధతలో బ్రతికితే, మంచితనములో బ్రతికితే మీరు పరలోకానికి వెళ్తారు, అంటే దేవలోకానికి వెళ్తారు, దేవుని సన్నిధిలో నిత్యము సంతోషంగా సమాధానంగా జీవిస్తారు అని చెప్పి అవగాహన కల్పించి ఆ పిమ్మట నిజంగానే అప్పటికే మనము తెలుసో తెలియకో చేసినటువంటి తప్పిదములు, పాపములు, ఘోరములు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ క్షమించేటువంటి ఒక గొప్ప కార్యమును చేశాడు. అదే శిలువ మరణము. ఆ శిలువ మరణము ద్వారా లోక పాపములన్నిటినీ ఏం చేశాడు? కడిగి వేశాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అన్నాడు. అదేవిధంగా మరొక గొప్ప మాట చెప్పాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత చివరిలో ఒక మాట అన్నాడు కదా. ఏ మాట అండి అది? ఏ మాట అండి? ఏంటండి? ఇతడు కూడా అబ్రహాము కుమారుడు అని చెప్పడం కాదు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. ఎవరినట? నశించిన దానిని అనంటే ఎవరైతే పాపము అనేటువంటి మరణములో ఉన్నారో వారిని ఆ మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించటానికి వచ్చినటువంటి వాడు క్రీస్తు యేసు. క్రీస్తు యేసు పిల్లరా, అలాంటి గొప్ప గుణముతో ఈ లోకములోనికి వచ్చాడు. వచ్చి తన మాటల ద్వారా, తన క్రియల ద్వారా దైవత్వము అంటే ఏంటి అనేటువంటిది చూపించినటువంటి వాడు ఆయన. అదే ఇప్పుడు మనం చదువుకుంటున్న కొలస్సీలో రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో చదువుకుంటున్నాం. ఏమని? ఎలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వము అనేటువంటి ఆ గొప్ప గుణము ఏదైతే ఉన్నదో ఆ గుణము ఎవరిలో నివసించిందట? క్రీస్తు యేసు ధరించుకున్నటువంటి శరీరము ఏదైతే ఉన్నదో ఆ శరీరము ద్వారా ఆ ప్రేమను చూపించాడు. ఆ దేవుని గుణాన్ని కనబరిచాడు. ఇందాక గుణాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ ప్రేమను చూపించాడు, ఆ దయను చూపించాడు, ఆ కరుణను చూపించాడు, ఆ జాలిని చూపించాడు. అవి ఎన్ని విధాలుగా కనపరచాలో అన్ని విధాలుగా కనపరిచినటువంటి మహానుభావుడు యేసుక్రీస్తు. ఆయన ఒకే ఒక మాట అన్నాడు. అయ్యా, జనాలకు చెప్పినటువంటి మాట, నేను నా ఇష్టమును నెరవేర్చుకోవటానికి రాలేదు, కానీ పరలోకమందున్నటువంటి నా కన్న తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటానికి ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాను. మరి ఇప్పుడు మన కన్న తండ్రి ఇష్టము ఏంటి ప్రియులారా? మన కన్న తండ్రి ఇష్టము ఏమిటి అనంటే మనుషులందరూ ఆయన చిత్తమును తెలుసుకోవాలి, అలాగే వారందరూ రక్షించబడాలి. ఇది దేవుని చిత్తం. మనుషులందరూ ఆయన చిత్తమును తెలుసుకోవాలి, ఆ మనుషులందరూ రక్షించబడాలి. ఆయన చిత్తమును తెలియచేయటానికి, రక్షణను అందించటానికి వచ్చినటువంటి మహానుభావుడే క్రీస్తు యేసు.
2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. దాని యొక్క ఫలములని ఇప్పటి వరకు ఉన్నటువంటి మనం అందరము అనుభవిస్తున్నాం. ఇక ముందు కూడా రాబోయేటువంటి తరాలు కూడా అనుభవించగలిగేటువంటి ఒక గొప్ప ఏర్పాటును ఆయన చేసి ఉన్నాడు. ఒక రోజుకు పరిమితమైనటువంటిది కాదది, ఒక మాసములకు పరిమితమైనటువంటిది కాదది, ఒక సంవత్సరములకు పరిమితమైనటువంటిది కాదది, ఒక ప్రాంతములకు పరిమితమైనటువంటిది కాదది. ఈ లోకము ఉన్నంత కాలం, ప్రపంచ ప్రజానికము విస్తరించినంత మేరకి వారికి దైవ జ్ఞానాన్ని అలాగే నిత్య రక్షణను అందించటానికి వచ్చినటువంటి మహానుభావుడే క్రీస్తు యేసు. ఆ క్రీస్తు యేసు ఇదిగో మన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎలాగైతే ఉన్నారో, ఒక ఇంటికి ఒక పెద్దన్న పెద్ద దిక్కుగా ఎలాగైతే ఉంటాడో, ఈ సకల మానవాళిలో మనుష్య రూపములో కన్యక మరియ గర్భము నుండి వచ్చినటువంటి ఆ క్రీస్తు యేసు ఆయన ఎక్కడ కూడా పక్షపాతము చూపించలేదు. వీరు నావారు, వీరు పరాయి వారు అనేటువంటి భావన ఆయనకి లేదు. దయచేసి మీ అందరికీ తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో క్రీస్తు యేసుల వారు మనందరి కోసం లోకములోనికి వచ్చాడు. మనందరికీ కావలసినటువంటి రక్షణ మార్గముని ఏర్పాటు చేశాడు. దానిని అంతటినీ సద్వినియోగం చేసుకుందాం. ఆయన మన పెద్ద దిక్కు, ఆయన మన మార్గదర్శి, ఆయన మన జీవం, ఆయన మన రక్షణ, ఆయన మనకు కావలసినటువంటి క్షేమమును కోరుకునేటువంటి మహానుభావుడు గనక ఆయనను వేరు చేసి చూడకండి. నావారు అనేటువంటి భావనతో ఆయన వచ్చి ఉన్నాడు. మనము కూడా అంతే పాజిటివ్గా మన కోసం వచ్చినటువంటి, ఈ లోకం కోసం వచ్చినటువంటి దేవుని కుమారుడు అనేటువంటి ఆ సదుద్దేశంతో అతనిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. అసలు ఆయన ఏం చెప్పాడు అని వినటానికి, ఆలకించటానికి ప్రయత్నం చేయండి. అందులో ఉన్నటువంటి నిజాలు ఏంటి అనేటువంటివి గమనించటానికి ప్రయత్నం చేయండి. మంచివి ఉంటే స్వీకరించండి, లేవు అనంటే గనక దయచేసి ఇదిగో అవగాహన కలిగి ఉన్నటువంటి వారి దృష్టికి తీసుకొచ్చి, క్రీస్తు మాట్లాడినటువంటి మాటల్లో ఏ మాట ప్రయోజనకరమయ్యా ఒకటి చెప్పు, ఇదిగో ఈ మాట వలన ఏ ప్రయోజనం ఉన్నదని మీరు దయచేసి స్నేహంతో అడగండి. సమాధానం చెప్పటానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. గనుక మరి క్రిస్మస్ పేరట ఇదిగో ఈ విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి చాటబడుతున్నటువంటి ఉద్దేశం డబ్బులు ఎక్కువై కాదు, మొదటిది. రెండవది, ఇదేదో సంతోషంతో పండగ చేసుకోవటానికి మాత్రమే పరిమితమయ్యేటువంటి విషయము కాదిది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా క్రీస్తు యేసు యొక్క రాకడ పరమార్థం ఏమిటి అని తెలియచేసేటువంటి సదుద్దేశమే ఇందులో దాగి ఉన్నది. ఇక్కడ ఎవరైనా ఇప్పటి వరకు క్రీస్తులోనికి రానటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఇక్కడ మరి పాస్టర్ గారు అందుబాటులో ఉంటారు. ఇదిగో నా పేరు కొత్తపల్లి రమేష్, నా ఫోన్ నెంబరు పాస్టర్ గారిని అడిగినా ఇవ్వగలరు. ఇంకొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళని అడిగినా ఇవ్వగలరు. నేను ప్రేమపూర్వక ఆహ్వానం మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తులోనికి రండి, క్రీస్తును ధరించుకోండి, క్రైస్తవులు అవ్వండి, మీరు మారండి, సమాజమును మార్చండి. క్రీస్తును అంగీకరించినటువంటి వారు వారి యొక్క నేర ప్రవృత్తిని విడిచిపెట్టారు. దొంగలు మారారు, హంతకులు మారారు, హత్యాచారాలు చేసినటువంటి వాళ్ళు మారారు, దోపిడీదారులు మారారు, క్రూరత్వం కలిగినటువంటి వారు మారారు. అలాంటి జనుల ద్వారా ఎంతో
ప్రమాదము ఈ సమాజానికి పొంచి ఉన్నటువంటి తరుణములో వారినందరినీ మార్చటం మూలంగా సమాజానికి మేలు జరుగుతున్నది, వారికి వారి కుటుంబానికి మేలు జరుగుతున్నది. అన్నింటికంటే ముఖ్యంగా నిత్య జీవము, పరలోక స్వాస్థ్యము అనేటువంటి దానిని పొందుకోవటానికి చక్కని అవకాశము ఏర్పడుచున్నది. దయచేసి సహోదరులారా, సహోదరిమణులారా, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను క్రైస్తవులైనటువంటి వారికి ఇంతసేపు చెప్పినటువంటి దానికి ఒక ప్రశ్న అడిగి నేను ముగిస్తాను. ప్రియులారా, అబ్రహామునకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటండి? అబ్రహామునకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? నీవు నా మాట వింటున్నావు గనుక నీ సంతానము ద్వారా లోక జనులందరినీ ఆశీర్వదించేదను. ఓకే, నీ సంతానము అంటే ఎవరక్కడా? నీ సంతానము ద్వారా అన్నాడు కదా, అంటే ఎవరి ద్వారా అన్నమాట? అర్థం కాలేదా? ఎవరి ద్వారా? నీ సంతానము ద్వారా అంటే యేసయ్య ద్వారా, రైట్? ఇక మూడవది, యేసయ్య ద్వారా ఈ లోక జనులందరూ ఏ విధంగా ఆశీర్వదింపబడ్డారు, ఆశీర్వదింపబడుచున్నారు? దుష్టత్వము నుండి మళ్ళించి పరిశుద్ధతలోనికి తీసుకొచ్చి జీవమార్గములో నడిపించి దైవ లోకమునకు చేర్పించేటువంటి ఒక గొప్ప కార్యం మనలో జరిగిస్తున్నాడు. అదే క్రీస్తు యేసు ద్వారా ఈ లోక ప్రజలందరికీ అనుగ్రహించబడుచున్నటువంటి ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదములో మనము కూడా ఉన్నాము. ఆ ఆశీర్వాదమునకు మీరందరూ పాత్రులు కావాలని మనసారా కోరుకుంటూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. విష్ యు ఆల్ ది బెస్ట్.